అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో టాపిక్ హౌ టు ట్రాన్స్ఫర్ అండ్ జాయిన్ ఎన్ ఆడిటర్ ఇన్ ఆడిట్ ఆన్‌లైన్. 2022, 23 యాన్యువల్ ఆడిట్ ప్లాన్ దాదాపు అన్ని జిల్లాల్లో మన సంచాలకుల వారి ద్వారా అప్రూవ్ అయ్యి మే 15 నుండి పిఆర్ఐ ఆడిట్ ఆన్‌లైన్ ద్వారా చేపట్టవలసిన సందర్భంలో ప్రస్తుతం జిల్లాల్లో చేయవలసిన టాస్క్ ఏమనగా అప్రూవ్ అయిన ఆడిట్ ప్లాన్ ప్రకారం ఆడిటర్స్ అందరికీ ఆడిటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నిటిని ఆడిట్ ఆన్‌లైన్‌లో చేయవలసి ఉంది. కానీ ఇటీవలి 317 జీవో ద్వారా దాదాపుగా అన్ని జిల్లా కార్యాలయాల్లో ఆడిటర్ల బదిలీలు జరిగి ఉన్నవి. ఇట్టి మార్పులను ఆడిట్ ఆన్‌లైన్‌లో కూడా చేయవలసి ఉన్నది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆడిట్ ఆన్‌లైన్ సాధారణంగా ప్రతి జిల్లాల్లో 2 యూజర్ ఐడీస్‌ని కలిగి ఉంటుంది. మొదటిది డిస్ట్రిక్ట్ అడ్మిన్ లాగిన్ అనగా జిల్లా కార్యాలయానికి సంబంధించినది. ఇది జిల్లా అధికారిక మెయిల్ ఐడీని యూజర్ ఐడీగా కలిగి ఉంటుంది. రెండవది డిస్ట్రిక్ట్ యూజర్ లాగిన్ అనగా ఆ జిల్లాకు సంబంధించి డీడీ లేదా డిఏఓల వ్యక్తిగత మెయిల్ ఐడీని యూజర్ ఐడీగా కలిగి ఉంది. మనం ఇంతవరకు చెప్పుకున్న మార్పులను చేపట్టడానికి డిస్ట్రిక్ట్ అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను నేను ఇప్పుడు auditonline.gov.in వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసున్నాను. ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు సెండర్ లాగిన్‌కి సంబంధించిన యూజర్ ఐడీ నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. ఎంప్లాయీని నేను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ చేశాను. ఇందులో మెనూలో లాస్ట్‌లో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ యూజర్స్ మేనేజ్ ఎంప్లాయీ ట్రాన్స్‌ఫర్. నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే మనకి ఇందులో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. జాయినింగ్ యూజర్, ట్రాన్స్‌ఫర్ యూజర్. సో, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ అడ్మిన్ నుండి ఒక ఎంప్లాయీని నేను వేరే జిల్లాకి బదిలీ చేయదలుచుకున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్‌ఫర్ యూజర్ అని క్లిక్ చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే సెలెక్ట్ యూజర్ అంటుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర డ్రాప్ డౌన్ లిస్ట్‌లో ఇక్కడ నేను శ్రీనివాస్ మార్కెలా అంటే ప్రమోషన్ వచ్చి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్‌గా వనపర్తికి వెళ్ళడం జరిగింది. సో, మనం ఒకవేళ వాళ్ళ డిజిగ్నేషన్ చేంజ్ అయినా గూడా మనం ఈ డిజిగ్నేషన్‌ని అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఓన్లీ బదిలీపై వెళ్తే యాజ్ ఇట్ ఈస్‌గా మనం పంపించవచ్చు. నేను ఇక్కడ డిజిగ్నేషన్‌ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రీజన్ ఫర్ రిలీవింగ్ చేంజ్ ఇన్ డిజిగ్నేషన్ వస్తుంది, ట్రాన్స్‌ఫర్ వస్తుంది, రిటైర్మెంట్, డిమైజ్, అదర్స్ అని వస్తుంది. నేను చేంజ్ ఇన్ డిజిగ్నేషన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. డిజిగ్నేషన్ ఇందులో సెలెక్ట్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఉన్న శ్రీనివాసు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్‌గా చేంజ్ చేయబడ్డాడు. ఇది సబ్మిట్ చేసినాను. రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ డిజిగ్నేషన్ హాస్ బీన్ ప్రాసెస్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఈ డిజిగ్నేషన్ శ్రీనివాస్‌ది చేంజ్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ మార్కెలా ఇంతకుముందు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉండే అండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్‌గా చేంజ్ అయ్యారు. వేరే జిల్లాకి వెళ్ళాడు కాబట్టి నేను ఇతన్ని యూజర్‌గా సెలెక్ట్ చేశాను. రీజన్ ఫర్ రిలీవింగ్ ట్రాన్స్‌ఫర్. చూస్ యూనిట్ అంటుంది. ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్. మన రాష్ట్ర లోపలనే జరిగింది కాబట్టి ఇంట్రా స్టేట్. చూస్ హైరార్కీ. ఇంటర్ డిపార్ట్‌మెంట్, ఇంట్రా డిపార్ట్‌మెంట్. మనం ఇంట్రా డిపార్ట్‌మెంట్‌ని సెలెక్ట్ చేద్దాం. తర్వాత డిపార్ట్‌మెంటల్ లెవెల్ అంటుంది. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌కి వెళ్లారు. ఆఫీస్ నేమ్ ఇందులో డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. అన్ని జిల్లాల ఆఫీస్ కనపడుతుంది. ఈ శ్రీనివాస్ వనపర్తికి ట్రాన్స్‌ఫర్ కావడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ వనపర్తిని నేను సెలెక్ట్ చేశాను. డిజిగ్నేషన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్‌గా వెళ్ళాడు. నేను ఇది సబ్మిట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్‌ఫర్ హాస్ బీన్ ప్రాసెస్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చిందండి. ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడిటర్‌ని ఆడిట్ ఆన్‌లైన్‌లో మనం బదిలీ చేసేటప్పుడు ఆ ఆడిటర్‌కి సంబంధించి మొదటగా ఉన్న జిల్లాలో ఏమైనా టాస్క్‌లు ఆడిట్ ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో అతని పేరు మీద పెండింగ్‌లో గనుక ఉండుంటే, ఆ టాస్క్‌లు మొత్తం పూర్తి చేసేంత వరకు లేదా ఆ టాస్క్‌ని వేరే ఆడిటర్‌కి బదిలీ చేసేంత వరకు ఈ ఆడిటర్‌ని ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి బదిలీ చేయలేము. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆడిట్ ఆన్‌లైన్‌లో ఒక జిల్లా నుండి బదిలీపై వచ్చిన ఆడిటర్‌ని జాయిన్ చేసుకోవడానికి ఆ రిసీవర్ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ అడ్మిన్ లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ట్రాన్స్‌ఫర్ ఆఫ్ యూజర్ క్లిక్ చేయగానే మేనేజ్ ఎంప్లాయీ ట్రాన్స్‌ఫర్ అని వస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఇందాక నిజామాబాద్ నుండి వనపర్తికి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్ యూజర్ బటన్ ఉపయోగించాము. ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్ అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసినప్పుడు మనకిక్కడ అతన్ని జాయిన్ చేసుకోవాలి వనపర్తి డిస్ట్రిక్ట్‌లో. సో, నేను జాయినింగ్ యూజర్‌ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నిజామాబాద్ నుండి వచ్చిన ఈ శ్రీనివాస్ మార్కెలా@gmail.com
ఆయన డిజిగ్నేషన్ కూడా అసిస్టెంట్ ఆడిటర్స్ నుండి డిస్ట్రిక్ట్ ఆడిటర్ ఆఫీసర్‌గా చేంజ్ అయ్యి ఉన్నది. మనకు అతని యొక్క వివరాలు మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయండి. డిస్‌ప్లే అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ బాక్స్‌లో యాక్షన్ దగ్గర అప్రూవ్ దగ్గర మనకు అప్రూవ్ యూజర్ అనే ఆహ్, సింబల్ కనపడుతుంది. నేనిక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు అప్రూవ్ ట్రాన్స్‌ఫర్ యూజర్ హాస్ బీన్ జాయిన్డ్ ఎట్ థిస్ లొకేషన్ సక్సెస్‌ఫుల్లీ. నౌ యూ కెన్ యూజ్ థిస్ యూజర్ ఇన్ ఆడిట్ టీమ్స్ అని మనకు కనపడుతుంది. ఒకసారి ఈ శ్రీనివాస్ మనకి ఇందులో యాడ్ అయ్యి ఉన్నాడా లేదా ఒకసారి చూద్దాం. ఇందులో నేను యూజర్ మేనేజ్మెంట్ అప్రూవ్ యూజర్‌ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఇక్కడ రెండవ నంబర్‌లో శ్రీనివాస్ ఇక్కడ అప్రూవ్ అయ్యి ఉన్నాడండి. ఈ విధంగా ఆడిట్ ఆన్‌లైన్‌లో ఒక ఆడిటర్‌ని బదిలీ ఏ విధంగా చేయాలి, కొత్త జిల్లాలో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని, అదేవిధంగా ఏమైనా డిజిగ్నేషన్ మారినట్టయితే కూడా ఆ డిజిగ్నేషన్ కూడా ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పటిదాకా వీడియోలో చూసాము. మళ్ళీ కొత్త టాపిక్‌తో తర్వాత వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.